చనిపోతా ఉన్నారు. దాని మీద సమగ్రంగా విచారణ జరపండి డీజీపీని కేబినెట్ కి పిలిచిన సంఘటన చాలా అరుదు. అవును. కానీ అంత అరుదైన చర్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఎందుకంటే ఈ కేసు కూడా అరుదైన కేసే. కేసు కూడా అరుదైన కేసు, చాలా సంచలనాత్మకమైన కేసు. దీని ఒక ప్రత్యేకమైన కేసుగా లా చరిత్రలో నిలిచిపోయే కేసు. దేశవ్యాప్తంగా కూడా దీని మీద అసలు ఏమవుతుంది, ఒక ప్రధానమైనటువంటి నాయకుడిని, ప్రజాప్రతినిధుల్ని, పేరు కలిగిన వ్యక్తిని, ప్రజాదరణ కలిగిన వ్యక్తిని రాజకీయ ఆధిపత్యం కోసం హత్య చేశారు, రాజకీయ సీట్ల కోసం హత్య చేశారు, చివరికి ఆయన్ని అంతమొందించారు ఒక ప్లాన్ ప్రకారం. దీంట్లో విచారణ ఎక్కడ దాకా వస్తుంది, అసలు శిక్ష పడుద్దా లేదా, సాక్షులు బతికుంటారా లేదా, సాక్షుల్ని బతికించడానికి కావాల్సిన రక్షణ కల్పిస్తారా లేదా, ఏదైతే విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని ప్రకారం సాక్షుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ కేసులో ఉత్పన్నమైందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి ఈ విధంగా రంగన్న వరకు ఈ రోజున చాలా అనుమానాలు దారితీస్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా సత్వరమే సిబిఐ చేత విచారణ జరిపించి సత్వరమే మిగిలిన వాళ్ళు ఎవరున్నారో కూడా ఒక 2 నెలలు 3 నెలల్లో పరిశీలించేసి తక్షణమే కేసు విచారణ కావాల్సినటువంటి కోర్టులో విచారణ జరగడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టకపోతే సాక్షులు చివరికి ఎవరు మిగలలేని పరిస్థితి. ఎందుకంటే దస్తగిరి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నాకు రక్షణ పెంచండి, నాకు కూడా ప్రాణాపాయం ఉంది, నన్ను చంపేస్తే ఇంకా ఈ కేసులో అసలు కేసే నిలబడదు, కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలు లేకుండా పోతాయి, సాక్షులు లేకుండా పోతారని చెప్పేసి ఆయన ఆవేదనలో పక్కన వెలుబుచ్చుతూ ఉన్నాడు. ఈ మరణాల మీద కూడా అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నాడు, తనకు రక్షణ పెంచాలని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అంటే ఎంత భయానకమైన పరిస్థితుల్ని ఈ కేసులో ముద్దాయిల తరపున వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు, ఆ ముద్దాయిలకి ఎవరు కాపలా కాస్తూ ఉన్నారు, ఎవరు రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం సిబిఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి సత్వర విచారణకి రిమైనింగ్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, రిమైనింగ్ విచారణ జరిపేసి ఇంకెవరైనా ముద్దాయిలు ఉంటే వాళ్ళని కూడా ఎడిషనల్ ఛార్జ్ షీట్ వేసి కేసు విచారణ జరపడానికి సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సార్ డిస్కస్ చేద్దాం విషయాలు. శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారని అంటే, ఇప్పుడు ఇందులో కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరైతే దస్తగిరి ఉన్నారో ఆయనకు కూడా భద్రత ఎక్కువగా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన కూడా అడగటం, ఆ తర్వాత ప్రభుత్వం కల్పించింది. ఎందుకంటే వరుసగా మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా భయంగా ఉందనేది వారు చెప్తున్న మాట. అలాగే ఇప్పుడు రంగన్న మృతి పైన ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి రీపోస్ట్ మార్టం కూడా జరిగింది. ఏం చెప్తారు సార్, ఈ కేసులో ఒక మర్డర్ నుంచి ఇన్ని మరణాలు సంభవిస్తూ కేసు ఇంకా తేల్చకపోవడం, ప్రధాన నిందితులు ఇంకా అరెస్టు చేయకపోవడం ఇన్నాయి కదా సార్? నవీన్ గారు, మొదట మీకు ఏబిఎన్ వీక్షకులకి లక్ష్మణరావు గారికి న్యాయవాది, అలాగే కాంగ్రెస్ నేత నాగార్జున